గంటల పాటు పోలీస్ స్టేషన్లో మేము కూర్చుని ఉంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మా మీద కేసులు దేనికి నమోదు చేయలేదు? 24 గంటల తర్వాత కేసులు నమోదు కోసం మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించటం, మళ్ళీ ఒకరోజు గడిచింది. నిన్న సాయంత్రం దాకా సాఫీగా ఉండింది. నిన్న సాయంకాలం నుంచి ఏమైందేమో నాకు తెలియదు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం చేశాడు. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలా? నేను అడుగుతున్నా, పోలీస్ స్టేషన్కి వచ్చి ఓ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఎమ్మెల్యే కానీ ఆ పార్టీ నాయకులు కానీ బయటకు రాగలుగుతారా? ఒక సిఐ, 3 ఎస్ఐలు, అనేక మంది మెన్ అక్కడ ఉంది. దాదాపు 3 గంటల పాటు రాత్రి 12 నుంచి 3 వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నా. హాస్పిటల్కి పెట్టిన తర్వాత, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక అర్ధగంట వాళ్ళతో స్పెండ్ చేసి హాస్పిటల్ కూడా పెట్టారు కాబట్టి ఇంకా మేజిస్ట్రేట్ దగ్గర పెడతారని చెప్పని 3 గంటల సేపు కూర్చుంది. నిజంగా మేము దౌర్జన్యం చేసి ఉంటే వీడియోలు ఉన్నాయి, ఏం మాట్లాడింది కూడా గట్టిగా మాట్లాడతాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలకు ఏ అవసరం వచ్చినా, రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ అన్యాయం జరిగినా, మా కార్యకర్తలకు ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, గట్టిగా ప్రశ్నిస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తాం, పార్లమెంటరీ భాషలోనే మాట్లాడతాం తప్ప వేరే భాష మాట్లాడే వ్యక్తులు కాదు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.